తిరువీధి ఉత్సవ సేవ అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సహస్ర దీపాలంకరణ మండపంలో దేదీప్యమానంగా వెలుగుతున్న సహస్ర దీప కాంతుల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణలతో శ్రీ స్వామివారిని అర్చించి కర్పూర మంగళహారతులు సమర్పించారు. భక్తులు నయన మనోహరంగా శ్రీవారిని దర్శించి ఆనంద పరవశులైనారు. శేషజలేషు పూజా ద్రవ్యాణి ఓం అపవిత్ర పవిత్రాక్షరాం సమర్పయామి. నవరత్నకృత సింహాసనార్థమక్షరాం సమర్పయామి. పాదారవిందయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధా శ్రీనివాసాయ మంగళం హస్తో శ్రేయస్తిరగస్తో రేవాదరాజోరసే శ్రేయస్తైరనాథాయ దేవరాజాయ మంగళం. ఈ రోజు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. జై శ్రీమన్నారాయణ. నా పేరు ముప్ప భాస్కర్ రావు. నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాను. నేను బిల్డర్ని. ఈ ప్రదేశం అంతా చూసినాక ఎంత గొప్పగా ఉందంటే, ఎంత ఘనంగా ఉందంటే, అంటే ఒక ప్రైవేట్ సంస్థ ఇంత చేయగలదా అనేది చాలా సందేహంగా ఉంది. 100% చేయలేరు. బట్ ఆ దేవుడు వాళ్ళతో చేయించాడు. అది చాలా గొప్ప విషయం. ఇవన్నీ చూస్తుంటే ఏని వర్ణించాలన్నా కూడా నాకు అంతుపట్టలేదు. అంత గొప్పగా ఉన్నాయి. ఈ చేతి పంతనం అనేది ఈ కాలంలో నాకు తెలిసి నేను పుట్టినాక ఇంతవరకు ఇంత ఫినిషింగ్ వర్క్ నేను ఎక్కడ చూడలేదు. ఇక చూడడం కూడా అంత గొప్పగా చేశారు. ఆ దేవుడు చేయించుకున్నాడా మరి వాళ్ళకి ఎందుకు మనసు పుట్టిందా? ఇది నేను తిరిగిన ఇన్ని టెంపుల్లో కూడా ఇంత నీట్గా క్వాలిటీ వర్క్ ప్లస్ ఇన్ని టెంపుల్స్, ఆ మూర్తులు కానీ, ఆ శిల్పకళలు కానీ, లేకపోతే స్తంభాలు కానీ మామూలుగా లేవు. ఇవి వర్ణించడం కూడా అంత తేలిగ్గా లేదు. నాకు చాలా అటువంటి ఇష్టము. నేనే చాలా ఆశ్చర్యపోయాను చూసి. వైకుంఠపురము మరచి దిగి వచ్చితివో శ్రీ విష్ణుమూర్తి, ఇచట కొల్లువ దీరవలనని నీ కోరిక తీర్చినాడు ఈ నరుడు నీకు నివాసమేర్పరచి మనుజులెవ్వరు ఊహించని రీతిలో ఆ దైవేచ్ఛ కలిగి నీవిచ్చిన వరమే ఇది మహానుభావ నీకు వందనం. జై శ్రీమన్నారాయణ. వజ్రవైడూర్యాలంకరణం మణిహారం మహాద్భుతం, సంతోషమే ప్రతిక్షణము ఇక శుభప్రదముగా నీవు రాగశిరుల వేడుక. సంతోషం ప్రతిక్షణం. మానిపల్లి జ్యువెలర్స్.